హాయ్ అండి. వెల్కమ్ టు అల్లరి పిల్ల భవ్య. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్‌తో 2 రకాల రెసిపీస్ అయితే చేసి చూపించబోతున్నానండి. మంచి థిక్ గ్రేవీతో కాలీఫ్లవర్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. ఇంకొకటి కాలీఫ్లవర్ ఫ్రై అనమాట. ఇంట్లో చికెన్ కర్రీ లేనప్పుడు పిల్లలు చికెన్ కర్రీయే కావాలి అని మారం చేస్తే ఇలా గ్రేవీతో కాలీఫ్లవర్ కర్రీ చేశారంటే అచ్చం చికెన్ కర్రీలానే ఉంటుందండి. టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట. అలాగే మనం ఇంట్లో ఏదైనా సాంబార్ పప్పుచారు పెట్టుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టామంటే ఒక మెతుకు కూడా వదలకుండా ప్లేట్ మొత్తం లాగించేస్తారండి. అంత బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే మనం రెసిపీస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కాలీఫ్లవర్ని తీసుకోవాలి. కాలీఫ్లవర్ మొత్తం కాడలన్నీ ఇలా విరుచుకొని ఎక్కడ పురుగులు కానీ ఏమీ లేకుండా చూసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ ఫ్రెష్‌గా ఉంటే పురుగులనేవి లేకుండా ఉంటాయండి. కాలీఫ్లవర్ ఎప్పుడైనా కొని తెచ్చుకున్నప్పుడు ఒక్క రోజుకి మించి ఇంట్లో అయితే నిల్వ ఉంచుకోకూడదండి. ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నామంటే ఫంగస్ పట్టేసి లోపల పురుగులు కూడా వచ్చేస్తాయన్నమాట. మనం ఫ్రెష్‌గా ఉండగానే మనం కాలీఫ్లవర్‌ని త్వరగా వండేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కాలీఫ్లవర్‌ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసుకోవటానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం కాలీఫ్లవర్‌ని కట్ చేసుకున్నాం కదండీ! అవి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఆ వాటర్‌లో వేసుకోవాలండి. మనం ఇలా వేసుకోవటం వల్ల కాలీఫ్లవర్‌లో ఉన్న చిన్న చిన్న పసర పురుగులు అడుగుకి వెళ్ళిపోతాయండి. మనకు తెలియకుండానే ఉంటాయి. మనకు కనిపించవన్నమాట. ఇలా కాలీఫ్లవర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చక్కగా ఈ కాలీఫ్లవర్ కూడా హాఫ్ కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ కూడా వాటర్‌లోంచి తీసేసి వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలని దంచుకుని వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్‌లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం కాలీఫ్లవర్‌ని వాటర్‌లో వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాం కదండీ! అందులోనే మనకి కాలీఫ్లవర్ కొంచెం కుక్ అయిపోతుందన్నమాట. కాలీఫ్లవర్ కూడా త్వరగానే ఉడికిపోతుందండి. ఈ ఆయిల్‌లో హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా మగ్గిపోతుందన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక ఉల్లిపాయని, పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోవాలండి. మనం కాలీఫ్లవర్, ఉల్లిపాయని 2 కలిపి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా 2, 3 సార్లు మూత పెట్టుకొని మధ్య మధ్యలో తిప్పుతూ చేసుకుంటే మనకి కాలీఫ్లవర్, ఉల్లిపాయ కూడా త్వరగా మగ్గిపోతుందండి. చూసారు కదా! ఉల్లిపాయ మెత్తబడిపోయింది. కాలీఫ్లవర్ కూడా మగ్గిపోయి మెత్తగా అయిపోయిందనమాట. ఇప్పుడు మూత తీసేసి లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 జీడిపప్పు పలుకులు, ఒక 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, కొంచెం కారం వేసుకోండి. మీ కర్రీకి ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టుగా కారం అయితే వేసుకొని కొంచెం కోర్స్‌గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బరకగానే ఉండాలండి. మరీ మెత్తగా అయితే నలిగిపోకూడదనమాట. ఈ పొడిని పక్కన పెట్టుకొని మనం కాలీఫ్లవర్‌ని ఇంకొకసారి మిక్స్ చేసుకుందామండి. చూసారు కదా! ఇలా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి కాలీఫ్లవర్ చక్కగా ఉడికిపోయింది. మనం వేసుకున్న నువ్వులు, జీడిపప్పు పొడి కూడా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందనమాట. లాస్ట్ మినిట్‌లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రైని మనం రైస్‌లో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మనం రసం, సాంబార్ పెట్టుకుని సైడ్ డిష్‌గా తిన్నా కూడా చాలా బాగుంటుందనమాట. చూసారు కదండీ! యమ్మీగా కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. రెసిపీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్‌తో గ్రేవీ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి. కాలీఫ్లవర్ మసాలా కర్రీ చూడటానికి మనకి చికెన్ లాగా అనిపిస్తుందండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుందన్నమాట. చికెన్ కర్రీకి మించిన టేస్ట్‌తో ఉంటుందండి. ఇది రైస్‌లోకైనా, చపాతీలోకైనా, ఎందులోకైనా సూపర్‌గా ఉంటుందన్నమాట. ముందుగా
ఇలా కాలీఫ్లవర్ని తీసుకోవాలి. కాలీఫ్లవర్ తీసుకొని వెనకాల ఉన్న కాలీఫ్లవర్ లీవ్స్ అన్నీ కూడా తీసేయాలండి. తీసేసిన తర్వాత ఈ కాలీఫ్లవర్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి మరీ చిన్న సైజులో కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ చేసుకుని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి ఈ కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి ఇలా మిక్స్ చేసి దానిపైన మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి ఈ కాలీఫ్లవర్లో ఉన్న పసర పురుగులు ఏమన్నా ఉంటే కనుక అడుగుకు వెళ్ళిపోతాయండి. మనకి కాలీఫ్లవర్ కూడా ఒక 10 నిమిషాలు ఉంచుకోవటం వల్ల చక్కగా మగ్గిపోతుందనమాట. 10 నిమిషాల తర్వాత కాలీఫ్లవర్ ముక్కల్ని వాటర్లోంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలను కూడా కట్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని అందులో దాల్చిన చెక్క, షాజీరా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో కొంచెం ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకుంటే మనకి త్వరగా వేగిపోతాయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాని, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, స్పైసీకి తగ్గట్టుగా కారం, ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆయిల్లో కూడా చక్కగా మగ్గించుకోవాలండి. మనకి టమాటా ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అనమాట ఆయిల్లో. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నేను ఒక చిన్న కప్పుతో కారపు బూందీ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే కనుక ఇంకొంచెం కారం బూందీ వేసుకోవచ్చు అనమాట. బూందీని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ కర్రీలో కారం బూందీ వేయటం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉందండి. చికెన్ కర్రీ అయితే కూడా బలదూరనమాట ఈ కర్రీ ముందు. మూత తీసుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బూందీ మిక్చర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న బూందీ వేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసేసుకుని ఈ కాలీఫ్లవర్లోకి యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. మనకి ఎంత వాటర్ కావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా అయితే వాటర్ని యాడ్ చేసుకోండి. బూందీ వేయటం వల్ల మంచి థిక్నెస్ వస్తుందన్నమాట. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. కారం బూందీ వేసి ఏ కర్రీ వండుకున్నా కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం గరం మసాలా కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని కర్రీని దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఏ కర్రీలో అయినా మనం బూందీ వేసి వండుకునేటప్పుడు కొంచెం గ్రేవీగా పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ శనగపిండితో చేసిన మిక్చర్ కదండి, చల్లారిన తర్వాత కొంచెం గట్టి పడిపోతుంది అనమాట. చూడండి, ఇలా ఉన్నప్పుడే మనం ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే కనుక కొంచెం దగ్గరగా కూడా ఉడికించుకోవచ్చండి. చూసారు కదండి, ఇలా ఉంటే మనకి కన్సిస్టెన్సీ సరిపోతుందన్నమాట. ఈ కర్రీ రైస్లోకి కాదండి, చపాతీలోకైనా, పుల్కాలోకైనా, ఎందులోకైనా సూపర్గా ఉంటుందన్నమాట. మనకి ఈ సీజన్లో కాలీఫ్లవర్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. అలాంటి టైంలో మనం కాలీఫ్లవర్తో ఎన్ని రకాల రెసిపీస్ అన్నా చేసుకోవచ్చు అనమాట. కాలీఫ్లవర్తో చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి. నేనైతే సింపుల్ వేలో 2 రకాల రెసిపీస్ అయితే చేసి చూపించాను అనమాట. కాలీఫ్లవర్ మసాలా కర్రీ, అలాగే కాలీఫ్లవర్తో ఏ మసాలాలు లేకుండా ఫ్రై అయితే చేసి చూపించాను అనమాట. ఈ 2 రెసిపీస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.